అతను జలమండలి జనరల్ మేనేజర్. ఆయన ఇంటి డోర్లు తెరిస్తే నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. ఆ డబ్బును లెక్కించేందుకు ఏకంగా మెషిన్లు తీసుకొచ్చారు అధికారులు. ఆస్తుల విలువ రమారమి 100 కోట్లకు పైమాటే. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లో వెళ్దాం. హైదరాబాద్ మల్లాపూర్లో కొనసాగుతోంది ఏసీబీ అధికారుల తనిఖీలు. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంపై దాడులు జరిపింది ఏసీబీ. కుమార్ ఆస్తుల విలువ 100 కోట్లకు పైమాటే. ఇంట్లో కుప్పలుగా ఉన్నాయి నోట్ల కట్టలు. ఆ నోట్ల కట్టల్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అధికారులు. వాటిని లెక్కించేందుకు ఏకంగా మెషిన్లను తెప్పించారు. ఇంట్లో 1,10,00,000 రూపాయల నగదును గుర్తించారు. ఇంట్లో సుమారు కేజీ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉంది. మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. జలమండలి జనరల్ మేనేజర్ అతను. ఆయన ఇంటి డోర్లు తెరిస్తే నోట్ల కట్టెలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. ఆ డబ్బును లెక్కించేందుకు ఏకంగా మెషిన్స్ ని తీసుకొచ్చారు అధికారులు. ఆస్తుల విలువ రమారమి 100 కోట్లకు పైమాటే. హైదరాబాద్ మల్లాపూర్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంపై దాడులు జరిపారు ఏసీబీ అధికారులు. కుమార్ ఆస్తుల విలువ 100 కోట్లకు పైమాటే అని గుర్తించారు. ఇంట్లో కుప్పలుగా ఉన్నాయి నోట్ల కట్టలు. వాటిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అధికారులు. వాటిని లెక్కించలేక మెషిన్లను తెప్పించారు. ఇంట్లో 1,10,00,000 రూపాయల నగదును గుర్తించారు. సుమారు కేజీ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉంది. మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.